కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించేలా ఫార్ములా రూపొందించాలని రాష్ట్ర కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు రుద్రరాజు, సుబ్బరాజు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథి కె శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోకో పంటను మరింతగా ప్రోత్సహిస్తామని, ప్రస్తుతం ఉన్న 75,000 ఎకరాలకు అదనంగా మరో 1,00,000 ఎకరాల్లో కోకో పంట సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించిందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కోకో గింజలను మార్కెట్లో అమ్ముకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 1,00,000 ఎకరాలు పెంచితే ఆ పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోతే కోకో రైతులు మరింతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదలలు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర వచ్చేలా ఫార్ములా రూపొందించి కోకో గింజలకు ధర నిర్ణయించి అమలు చేయాలని కోరారు. మెంబర్గా చేర్చుకోవడానికి ఈరోజు పంగిడిగూడెంలో మీటింగ్ పెట్టాం. అట్లాగే ప్రతి ఊరు తిరిగి అన్ని వాళ్ళల్లో మీటింగ్లు పెట్టి రైతులను సమైక్యంగా చేసి ఎఫ్బీఓలో చేరుస్తామని చెబుతున్నారు. రైతులందరూ రాష్ట్రం మొత్తం రైతులందరూ ఎఫ్బీఓగా తయారై కంపెనీలకు పోటీగా మార్కెట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో కోకో గింజలు అమ్ముతామని చెబుతున్నాం. అదేవిధంగా కోకో గింజలను ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ రేటుకి కంపెనీల చేత కొనిపించే విధంగా చేయాలని మా కార్యక్రమాలు చేస్తున్నాం. 50 రూపాయల సబ్సిడీతో 500 రూపాయలు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఇంకా చాలామంది రైతుల దగ్గర ఆ పద్ధతులు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధర 750 రూపాయల నుంచి 850 రూపాయలు పైగా ఉన్నా సరే ఆ ధర రాకుండా మధ్యస్థంగా ధర నిర్ణయించడం వల్ల కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర 2024 వరకు ఇచ్చిన కంపెనీలు 2025 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారి కోకో రైతులను తీవ్రంగా నష్టపరుస్తూ సరే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు